అప్కమింగ్ ఎపిసోడ్లో రామలక్ష్మి గురించి జానకి మాట్లాడుతూ ఉంటుంది. ఆజా ఈ కుటుంబం కోసం, ఈ ఇంటి కోసం ఎన్నో చేసింది, ఎన్నో కష్టాలు పడ్డది. శ్రీనుని ప్రాణంగా ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకున్నది. తన ప్రేమ ఫలించకపోయినా కనీసం నీ ప్రేమైనా ఫలించాలని, నువ్వైనా సంతోషంగా ఉండాలని చెప్పి నీ సుఖం కోరుకుంది. నీ ప్రేమ గురించి నాకు చెప్పింది. నేను వద్దన్నా కాదన్నా సరే పెదనాన్నతో చెప్పమని చెప్పి తను నన్ను ఎంతగానో బ్రతిమలాడింది. గుళ్ళో నీ విషయం మీ నాన్నతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది అని చెప్పి జానకి బాధపడుతుంటే, వద్దమ్మా ఇక నువ్వు నాన్నతో ఆ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని రామలక్ష్మి అనేసరికి, మా కోసం నీ సంతోషాన్ని త్యాగం చేస్తున్నప్పుడు మా కోసం కన్న తల్లిగా నీ సంతోషాన్ని ఎలా బలిస్తాను అనుకున్నావు రామలక్ష్మి అని జానకి అనేసరికి, లేదమ్మా అలాంటి వారిని పెళ్లి చేసుకోడు, నాకు ఇష్టం లేదు అని చెప్పి అనేసరికి, అదేంటి రామలక్ష్మి అలా అంటున్నావు, నువ్వు శౌర్య సార్ని చాలా ప్రేమించావని, చాలా మంచోడని చాలా గొప్పగా చెప్పింది కదా అని జానకి అంటూ ఉంటే, అతని గురించి తెలియక అలా నేను తన్ని ప్రేమించానమ్మా, తన గురించి తెలిసిన ఏ ఆడపిల్ల అయినా సరే తన్ని పెళ్లి చేసుకోదు, తను ఒక దుర్మార్గుడు, అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా, ఇక నాన్నతో అతని గురించి మాట్లాడద్దు అని అనేసరికి, ఏంటమ్మా నువ్వు అతన్ని ప్రాణంగా ప్రేమించాలని చెప్పి ఆజ్య అన్నది, నువ్వేమో ఎలా మాట్లాడుతున్నావు, ఏం జరిగింది అని చెప్పి జానకి రామలక్ష్మిని అడిగేసరికి, అతను నన్ను ప్రేమించలేదమ్మా, ప్రేమిస్తున్నట్టు నటించాడు, అతనికి నా మీద ఉన్నది ప్రేమ కాదు, అతను నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడేమో అనే నమ్మకంతో నేను పిచ్చిదానిలాగా అతను వెనకదల పడ్డాను. నేను చేసిన పనికి నా గురించి తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది, ఇక ఎప్పుడు కూడా అతని గురించి ఆలోచించను, అతని గురించి మాట్లాడను అని చెప్పి రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే, అసలు ఏం జరిగిందని చెప్పి జానకి అడిగేసరికి జరిగిందంతా కూడా జానకికి చెప్తుంది. దాంతో ఆ అబ్బాయి అలాంటి పని చేశాడా అని చెప్పి జానకి షాక్లో ఉంటే, అవునమ్మా అతను నన్ను ప్రేమించలేదు, పెళ్ళకు ముందే నా జీవితాన్ని నాశనం చేసి ఎలానైనా సరే తన సొంతం చేసుకోవాలని అలా చేశాడమ్మా, అలాంటి వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానించను, ఇక ఎప్పుడు కూడా సూర్య సార్ గురించి నేను మాట్లాడనని చెప్పి రామలక్ష్మి బాధపడుతూ ఉంటే, ఇక జానకి రామలక్ష్మి ఓదారుస్తూ ఉంటుంది. నెక్స్ట్ శ్రీను ఆద్య గురించి ఆలోచిస్తూ అలా గదిలోకి వెళ్ళి ఆద్య ఫొటోస్ అన్ని చూస్తూ తనతో ఉన్న మెమరీస్ అవి గుర్తు తెచ్చుకుంటూ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక చారు శ్రీను అలా ఆద్య ఫొటోస్ చూస్తూ గతంలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన స్వీట్ మూమెంట్స్ అన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక ఆద్యకి గిఫ్ట్గా ప్రజెంట్ చేసిన వాచ్ చూస్తూ ఫీల్ అవుతూ ఉంటాడు శ్రీను. అప్పుడే అక్కడికి వచ్చిన చారు, ఏంటి బావా అక్కడేమో ఆద్య చావు బతుకులో ఉంటే దాని గురించి తలుచుకుని నువ్వు ఇక్కడ బాధపడుతూ ఉంటున్నావా, అది చచ్చాక నీకు ఓదార్పు కావాలి, ఆ ఓదార్పు కావాలంటే నువ్వు నా దగ్గరికి రావాలి, అప్పుడు చూసుకుందాం అని చెప్పి చారు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక శ్రీను ఆద్యను తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో సుందరం మేము రఘురామ్కి కాల్ చేసి ఆద్య పరిస్థితి ఎలా ఉందని చెప్పి అడిగేసరికి, డాక్టర్స్ ప్రాణానికి గ్యారెంటీ అంటున్నారమ్మా అని చెప్పి రఘురామ్ అనేసరికి, బంగారం లాంటి పిల్లకి ఇలా ఎందుకు జరిగిందో నాకు ఆద్యను చూడాలనిపిస్తుంది, అసలు ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, ఎక్కడ హాస్పిటల్ అని చెప్పి అడిగేసరికి, వసుంధర హాస్పిటల్ అమ్మా అని చెప్పి అనేసరికి, వసుంధర హాస్పిటల్ అదెక్కడ, పోనీ శ్రీని తీసుకొని వస్తా అని చెప్పి సుందరమ్మ అన్న మాటలు చారు వింటుంది. వసుంధర హాస్పిటల్ అనగానే ఒక్కసారిగా చారుకి ఆ హాస్పిటల్లోనే ఆద్య వాళ్ళ నాన్నని కూడా అడ్మిట్ చేశాం కదా, ఇప్పుడు ఆద్య వాళ్ళ నాన్న కనుక ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా అని చెప్పి చారు కంగారు పడుతుంది. అప్పుడే అడిగి వస్తున్న శ్రీనుని, సుందరమ్మ నాకు ఆద్యను చూడాలనిపిస్తుంది, ఆద్య దగ్గర తీసుకెళ్ళరా అని చెప్పి అడిగేసరికి సరే అని చెప్పి శ్రీను అంటాడు. నెక్స్ట్ సీన్లో శ్రీను సుందరమ్మ హాస్పిటల్కి వెళ్తే చారు ఏమో వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది, నాన్న ఆద్య హాస్పిటల్లో ఉంది, మీరు కిషోర్ వాళ్ళని అడ్మిట్ చేసిన హాస్పిటల్లోనే ఆద్యను కూడా అడ్మిట్ చేశారు అని అనేసరికి, అయినా ఆద్య హాస్పిటల్లో ఉండడం ఏంటమ్మా, అసలు ఏం జరిగిందని అడిగేసరికి, ఆద్యని నేనే చంపాలని చూశాను, కస్తులో మిస్ అయిందని చెప్పి బాధపడుతుంటే వీళ్ళు నేరుగా తీసుకెళ్లి వసుంధర హాస్పిటల్లోనే ఆద్యని అడ్మిట్ చేశారంట అని చారు అనేసరికి, హాస్పిటల్లోనే ఆద్య వాళ్ళ నాన్నని కూడా అడ్మిట్ చేశామమ్మా, అయినా వాళ్ళ నాన్నని చంపాలని చూస్తే నువ్వు వాళ్ళ కూతురిని చంపాలని చూసావు, భలే అయ్యింది, కానీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళ నాన్నని కనుక అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆద్యని చూడడానికి ఎవరైనా వస్తే చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి వాళ్ళ అమ్మ అంటూ ఉంటే, వెళ్ళడం కాదు ఆ ముసలిదాంతో సహా అందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు, ఏ క్షణం ఎవరైనా కిషోర్ని చూసేయచ్చు అని చెప్పి అంటూ ఉంటే, ఒకవేళ వాళ్ళు చూస్తే ప్రమాదం కదమ్మా అని అనేసరికి, అందుకే నాన్న మీకు ఫోన్ చేశాను, అర్జునమ్మని అక్కడికి వెళ్ళి కిషోర్ని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలని చెప్పి చారు అంటుంది. సరే అమ్మ వస్తున్నా అని అడిగేసరికి చారు కూడా నేను కూడా వస్తున్నా, మీరు కూడా రెడీ నాన్న అని చెప్పి అంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో
రామలక్ష్మి కోచ్ దగ్గరికి వెళ్తుంది. కోచ్ ఏమో జరిగిందంత బాధపడుతూ ఉంటే రామలక్ష్మి అక్కడికి వెళ్ళి, ఏంటి సార్ అసలు మీరు నిజంగానే నా జీవితాన్ని నాశనం చేయాలని చూసారా? మీరే అలాంటి పని చేయాలనుకున్నారా? అసలు మీరు అలాంటి వారంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు సార్. మీరు ఆడపిల్లల పట్ల చూపించే గౌరవం, మర్యాదలు, ప్రేమ, అభిమానాలు చూసి మిమ్మల్ని ఎంతగానో ఆరాధించాను, ప్రేమించి మీ వెంట పడ్డాను. మీ మనసులో నాకంటూ ప్రత్యేకంగా ఒక చిన్న స్థానం దొరికిన చాలు అని తెగ ఆశపడ్డాను. కానీ మీరు ఇలా చేస్తారనుకోలేదు, నా జీవితం నాశనం చేస్తారనుకోలేదు. అసలు అలా చేశారు సార్, మీరే నిజంగా నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారా అని చెప్పి రామలక్ష్మి అడుగుతుంటే, నేను కూడా అందరిలాంటి మగాన్ని కదా రామలక్ష్మి అని చెప్పి శౌర్య అనేసరికి, లేదు సార్ మీరు అలాంటి వారు కాదు. అలాంటి వారు అయితే ఆ రోజు ప్రశాంత్ నన్ను తీసుకెళ్ళి నెక్స్ట్ సీన్లో ప్రశాంత్కి వాళ్ళ అమ్మ, రే చికెన్ మటన్ రా తిందు కానీ అని చెప్పి పిలుస్తూ ఉంటే, మేపవే బాగా మేపు, వీడేమో రోడ్డు మీద తిరుగుబోతులా తిరుగుతూ ఉంటాడు అని చెప్పి అనేసరికి, అదేంటండి అయిపోయింది కదా, అయ్యింది ఇంకా అదే మనసులో పెట్టుకొని ఎందుకు వాడిని అలా తిడతారు అని వాళ్ళ ఆవిడ అనేసరికి, నువ్వు అలా సపోర్ట్ చేయవే, వీడిని చూస్తూ ఉంటే న్యూస్ పేపర్లో టీవీల్లో వస్తుంది కదా దుర్మార్గుడు అని చెప్పి నీచుడని, అలాంటి వాడు నా ఇంట్లోనే పెరుగుతున్నాడు అని తెలిస్తే అసలు భరించలేకపోతున్నాను అని ఆయన అనేసరికి, ఏంటన్నా అలా అంటున్నావు, రామలక్ష్మిని దక్కించుకోవడానికి అలా చేయాల్సి వచ్చింది అని ప్రశాంత్ అనేసరికి, ఏంట్రా ఎంత రామలక్ష్మిని దక్కించుకోవాలనుకుంటే మాత్రం కట్టుకోబోయేదాన్ని అలా పాడు చేయాలని చూస్తావా? అసలు మరి ఇంత దారుణంగా ఎలా తయారయ్యారా? అసలు ఈ విషయం కనుక మీ మామయ్య వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? కాబోయే అల్లుడు కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు అని తెలిసిన మరుక్షణమే నిన్ను చంపేసేవాడు. అసలు వాళ్ళ చేతిలో నువ్వు తప్పించుకునేవారవా? పోనీ ఆ అమ్మాయికైనా నువ్వు ఇలా చేసావని విషయం తెలిస్తే జీవితంలో నీ మొహం చూస్తుందా? అసలు ఏం చేయాలని ఇదంతా చేశారా? నా అల్లుడు అంటూ నిన్నెంత గౌరవంగా మర్యాద చూసుకుంటున్నారు. నువ్వు ఇలాంటి వాడివని విషయం వాళ్ళకి తెలిస్తే అసలు నీకు రామలక్ష్మి పెళ్లి చేస్తారనుకుంటున్నారా అని అడిగేసరికి, కానీ వాడు చేసిన తప్పే, కానీ మీరు చెప్పింది అయితే నిజమే. ఇప్పుడు రఘురామ్ వాళ్ళకి కనుక వీడు ఇలా చేశాడని విషయం కనుక తెలిసిందంటే ఖచ్చితంగా రామలక్ష్మిని వీడికి ఇచ్చి పెళ్లి చేయరు, పైగా వీడిని క్షమించారు. వీడు చేసిన తప్పుకి వీడిని చంపేస్తారు. పైగా మళ్ళీ కూడా ఈ ఊర్లో ఉన్నెవరు, ఈ ఊరు జనాలు మనల్ని బ్రతకనివ్వరు. కాబట్టి ఈ విషయము వాళ్ళకి తెలియకముందే రామలక్ష్మి వీడికి పెళ్లి చేసేద్దాము. అప్పుడు ఈ విషయం తెలిసినా సరే రామలక్ష్మి వాళ్ళ కూతురు కనుక ఆమె మొహం చూసైనా సరే వీని వదిలేస్తారు అని వాళ్ళ ఆవిడ అడ్వైజ్ చేయడంతో, నువ్వు ఆలోచన కూడా బాగానే ఉంది, సర్లే అలానే కానిద్దాం, త్వరగా రఘురామ్తో మాట్లాడి వీళ్ళిద్దరికి పెళ్ళి ఏర్పాటు చేద్దాం అని చెప్పి అంటూ ఉంటే, మాట్లాడండి నాకు కూడా కావాల్సింది అదే అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటాడు. కాదు మీరు అందరిలాంటి వాళ్ళైతే ఆ రోజు ప్రశాంత్ నన్ను తీసుకుని వెళ్ళి రోడ్డు మీద వంటకు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నన్ను పట్టించుకోకుండా మీరు కూడా వెళ్ళిపోయి ఉండేవారు. అలా కాకుండా నన్ను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి వదిలేశారు. మా బాబాయ్ నేను కొట్టించినప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు కూడా మీరు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. అంతేకాకుండా చాలాసార్లు ఒంటరిగా నేను మీ గదికి వచ్చాను, కానీ ఈరోజు కూడా మీరు నా పైన నాతో కానీ తప్పుగా బిహేవ్ చేయలేదు. అలాంటిది మీరు ఇంత సడన్గా నా జీవితం నాశనం చేయాలని చూసారంటే నమ్మబుద్ధి కావట్లేదు. నా మనసు మీరు తప్పు చేశారంటే ఒప్పుకోవట్లేదు. నా నమ్మకం బొమ్మైందంటే నేను భరించలేకపోతున్నాను సార్, ప్లీజ్ సార్ సమాధానం చెప్పండి అని చెప్పి శౌర్యని రామలక్ష్మి అడుగుతూ ఉంటే శౌర్య మౌనంగా ఉంటాడు. సార్ మీ మౌనం నా ప్రశ్నలకి సమాధానం కాదు, ప్లీజ్ దయచేసి సమాధానం చెప్పండి. అసలు నా నమ్మకం మోసపోయిందంటే నేను భరించలేకపోతున్నాను సార్, నిజం చెప్పండి సార్. అసలు ఆ రోజు ఏం జరిగింది? మీరు నా జీవితాన్ని పాడు చేయాలని చూడడం ఏంటి సార్? నిజం చెప్పండి సార్ అని చెప్పి ఇక అడిగేసరికి శౌర్య ఏం మాట్లాడపోయేసరికి, నిజం చెప్పండి సార్, నా మీద ఒట్టేసి మీరే నిజంగా నా జీవితాన్ని నాశనం చేయాలని చూసారేమో, చెప్పండి సార్ అని అడిగేసరికి, నీ నమ్మకం మోసపోలేదు రామలక్ష్మి అని చెప్పి శౌర్య అనేసరికి, అంటే సార్ మీరు నా జీవితం నాశనం చేయాలని చూడలేదు సార్ అని రామలక్ష్మి అడిగేసరికి, నేను నీ పట్ల తప్పుగా ఆలోచిస్తానని చెప్పి ఎలా అనుకున్నారు రామలక్ష్మి? నేను అప్పుడు చెప్పిందంతా అబద్ధం అని చెప్పి శౌర్య అనేసరికి, మరైతే మా నాన్న ముందు నా ముందు అదంతా మీరే చేశారని ఎందుకు అలా చెప్పారు సార్? అంటే నా కళ్ళే నన్ను మోసం చేశాయా? అంటే నా కళ్ళే నన్ను మోసం చేశాయంటారా? నిజం చెప్పండి సార్, అసలు ఏం జరిగింది అని చెప్పి అడిగేసరికి, నేను
నీతో చెప్పిందంత అబద్ధం రామలక్ష్మి. నీకు పానకం ఇచ్చింది నేనే, కానీ పానకంలో మొత్తం మంది కలిపిన నేను కాదు. నువ్వు కళ్ళు తెరిసి సృహలోకి వచ్చేసరికి నీ ముందు ఉన్నది నేనే. కాకపోతే నిన్ను అక్కడికి తీసుకురాలేదు అని చెప్పి శౌర్య అనేసరికి అసలు ఏం జరిగింది, మీరు కాకపోతే నన్ను అక్కడికి ఎవరు తీసుకెళ్లారు, అసలు నిజమేంటి అని రామలక్ష్మి అడిగేసరికి నీకు మొత్తం మంది కలిపించి నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నది ప్రశాంత్ అని చెప్పి అనేసరికి మరైతే నిన్నంతా మీ మీద ఎందుకు వేసుకున్నారు, మీరు ఎందుకు అందరి దృష్టిలో తప్పయ్యారు అని చెప్పి రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే నీకు ప్రశాంత్కి సంబంధం ఖాయమైంది కాబట్టి, ఆ పెళ్లి జరగాలి కాబట్టి, తను బాధపడకూడదు కాబట్టి, మీ నాన్న దృష్టిలో ప్రశాంత్ తప్పు కాకూడదని చెప్పి నేను ఆ నిందంతా నా మీద వేసుకోవాల్సి వచ్చిందని చెప్పి శౌర్య అనేసరికి అతని కోసం మీరెందుకు మా నాన్న వాళ్ళ దృష్టిలో తప్పుగా అయిపోయారు సార్ అని చెప్పి రామలక్ష్మి అడిగేసరికి ఇక శౌర్య ఏమో ఎందుకంటే అతను నా తమ్ముడు కాబట్టి అని శౌర్య నిజాన్ని బయటపెట్టేస్తాడు. దాంతో రామలక్ష్మి షాక్ అవుతుంది. మరి ఇప్పుడు రామలక్ష్మి ఏం చేయబోతుంది, శౌర్య ఏ తప్పు చేయలేదు అని తెలుసుకుని ప్రశాంత్ తన తమ్ముడు అని, ప్రశాంత్ ఇదంతా చేశాడు అని తెలిసి కూడా తను పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.